బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళవారం జరగనున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పులివెందుల ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పోలింగ్ కేంద్రాలన్నింటినీ సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు ఆర్మ్డ్ ఫోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది బరిలో ఉండగా 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇటు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది పోటీ చేస్తున్నారు. 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటు వేయనున్నారు. పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే 2 మండల కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి అందజేశారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తూ ఉండగా ఇప్పటికే 2 మండలాల్లోని ఓటర్లకు స్లిప్పులు అందజేసే ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఘర్షణలు తలెత్తడంతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు 2 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి వెబ్ కాస్టింగ్, సీసీటీవీలు ఏర్పాట్లు చేసినట్లుగా కూడా వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లాలోనే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పులివెందులలో 700 మంది, ఒంటిమిట్టలో 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు స్థానికేతరులు ఎవరూ ఉండకూడదని కూడా హెచ్చరించారు.